మాదాపూర్లోని కావూరు హిల్స్కి నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని, మీడియా కూడా సహకరించాలని దయచేసి సహకరించాలని చెప్పి కోరుతూ, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే చెప్పింది. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా దయచేసి వచ్చిన వారికి ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా సహకరిద్దామని చెప్పి కోరుతూ, ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది, అందుకే కొద్దిగా వచ్చిపోయే విఐపీలకు కూడా మనం కొద్దిగా వారికి సమయం ఇచ్చి వారికి మార్గం కూడా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. జోహార్ మాగంటి గోపీనాథ్ గారు, జోహార్ మాగంటి గోపీనాథ్ గారు, అమర్ హై మాగంటి గోపీనాథ్ గారు. మాగంటి గోపీనాథ్ భౌతికాయం చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నంకంతా కూడా అంత్యక్రియలు నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్. ఓకే శశి. తక్కువ మంది అడవిడి మీరు వేచి ఉండండి లేదా మళ్ళీ కాల్ చేయండి. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వెంటనే కేటీఆర్, హరీష్ రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ ఆఫీస్కి వెళ్తా ఉంటున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపీనాథ్ మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.